మంచు లక్ష్మీ ప్రసన్న, నిహారిక కొనిదెల, శివాత్మిక, శివాని లాంటి వాళ్ళు స్టార్ కుటుంబాల నుంచి హీరోయిన్లు అయ్యారు. కానీ వారిలో ఎవరు అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. టాలీవుడ్లో అతి పెద్ద కుటుంబాల్లో ఒకటైన నందమూరి ఫ్యామిలీ నుంచి ఓ అమ్మాయి నటనలోకి అడుగు పెట్టబోతున్నట్టు వార్తలు. బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మిణి వ్యాపార రంగంలో బిజీ కాగా, చిన్న కూతురు కూడా బిజినెస్ ఉమెన్ గానే కొనసాగుతోంది. ఒక యాడ్లో నటించడమే కాక 2 డాన్స్ వీడియోలతో అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు తన తండ్రి నటిస్తున్న కొత్త సినిమాకు ఆమె నిర్మాణ భాగస్వామిగానూ ఉంది. సినిమా ఫైనల్ అయినట్టు కాంక్రీట్ న్యూస్ లేదు, కానీ కథా చర్చలు జరుగుతున్న సంగతి అయితే నిజమే. బాలయ్య కూతురు నటనలోకి అడుగులు పెడుతుంటే అభిమానుల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ న్యూస్ లీక్ చేశారేమో అన్న సందేహాలు. తేజస్విని ఒకవేళ నటించినా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోల్ చేసే అవకాశం ఉండడంతో ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చే అవకాశం. తేజస్విని మూవీలోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్ను ఎవరు నిర్మించేది, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే ఛాన్స్. హీరోల కుటుంబాల నుంచి హీరోలు వస్తారు తప్ప హీరోయిన్లు రావడం అరుదు. అలా వచ్చిన సందర్భాల్లో కూడా అభిమానుల నుంచి అంత సానుకూల స్పందన ఉండదు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే బెల్ బటన్ నొక్కి సబ్స్క్రైబ్ చేసుకొని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. ఇక హెడ్లైన్స్ చూద్దామా. సినిమాల్లోకి బాలయ్య కూతురు. ఈ లీక్ దేనికి సంకేతం? అభిమానుల రియాక్షన్ ఎలా ఉంటుందో తెలుసుకోవడానికేనా? ఇక స్టోరీలోకి వెళ్తే, హీరోల కుటుంబాల నుంచి హీరోలు వస్తారు తప్ప హీరోయిన్లు రావడం అరుదు. అలా వచ్చిన సందర్భాల్లో కూడా అభిమానుల నుంచి అంత సానుకూల స్పందన ఉండదు. గతంలో సూపర్ స్టార్ కృష్ణ కుటుంబం నుంచి మంజుల హీరోయిన్ అవ్వాలనుకుంటే ఫ్యాన్స్ ఎంతగా వ్యతిరేకించారో తెలిసిందే. అయితే ఆమె కొంచెం లేటుగా నటనలో తన అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆ పైన మంచు లక్ష్మీ ప్రసన్న, నిహారిక కొనిదెల, శివాని, శివాత్మిక లాంటి వాళ్ళు స్టార్ కుటుంబాల నుంచి హీరోయిన్లు అయ్యారు. కానీ వారిలో ఎవరు కూడా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. అయితే ఇప్పుడు టాలీవుడ్లో అతిపెద్ద కుటుంబంలో ఒకటైన నందమూరి ఫ్యామిలీ నుంచి ఒక అమ్మాయి నటనలోకి అడుగు పెట్టబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆమె ఎవరో కాదు, నందమూరి బాలకృష్ణ చిన్న కూతురు తేజస్విని. బాలయ్య పెద్ద కూతురు బ్రాహ్మిణి వ్యాపార రంగంలో బిజీ కాగా, చిన్న కూతురు కూడా బిజినెస్ ఉమెన్ గానే కొనసాగుతోంది. పెళ్ళై ఒక బిడ్డకు తల్లి అయ్యాక కూడా తేజస్విని ఇప్పుడు నటన వైపు అడుగులేయబోతోందనే వార్త చర్చనీయాంశమైంది. అయితే ఆమె నటనలోకి వచ్చే ఉద్దేశం ఉందని ఈ మధ్య స్పష్టంగా తెలుస్తోంది. ఒక యాడ్లో నటించడమే కాక 2 డాన్స్ వీడియోలతో అందరి దృష్టిని ఆకర్షించింది. మరోవైపు తన తండ్రి నటిస్తున్న కొత్త సినిమాకు ఆమె నిర్మాణ భాగస్వామిగానూ ఉంది. ఈ క్రమంలోనే తేజస్విని నటనలో అడుగు పెట్టబోతున్నట్టు తెలుస్తోంది. అయితే ఆమె రెగ్యులర్ హీరోయిన్ రోల్ ఏమీ చేయదని, ఒక స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్ మూవీలో ఆమె లీడ్ రోల్ చేసే అవకాశం ఉందని అంటున్నారు. సినిమా ఫైనల్ అయినట్టు కాంక్రీట్ న్యూస్ లేదు, కానీ కథా చర్చలు జరుగుతున్న సంగతి అయితే నిజమే అంటున్నారు. బాలయ్య కూతురు నటనలోకి అడుగు పెడుతోందంటే అభిమానుల స్పందన ఎలా ఉంటుందో తెలుసుకోవడానికి ఈ న్యూస్ లీక్ చేశారేమో అన్న సందేహాలు కూడా కలుగుతున్నాయి. ఇప్పుడు అభిమానుల ఆలోచన కూడా మారుతూ ఉండడం, తేజస్విని ఒకవేళ నటించినా పర్ఫార్మెన్స్ ఓరియంటెడ్ రోలే చేసే అవకాశం ఉండడంతో ఫ్యాన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్సే వచ్చే అవకాశం ఉంది. గతంలో ఓ పాటకు డాన్స్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా సూపర్ క్రేజ్ వచ్చింది. రీసెంట్గా నాగ చైతన్య లవ్ స్టోరీ మూవీలో సారంగ దర్యా పాటకు అద్భుతమైన స్టెప్పులేశారు. ఫుల్ ఎనర్జీతో ప్రొఫెషనల్ డాన్సర్ తరహాలో ఆమె చేసిన డాన్స్ వైరల్ అయింది. ఇప్పుడు తేజస్విని మూవీల్లోకి ఎంట్రీ ఇస్తారనే ప్రచారం ఫిలిం నగర్ సర్కిల్లో జోరుగా సాగుతోంది. టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఆమె ఎంట్రీ ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. స్పోర్ట్స్ డ్రామా స్టోరీ బ్యాక్డ్రాప్లో బాలయ్య కుమార్తె ప్రధాన పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కథా చర్చలు సాగుతున్నట్టు సమాచారం. ఈ ప్రాజెక్ట్ను ఎవరు నిర్మించేది, పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలా కాకుండా ఒక సందేశాత్మక చిత్రంగా దీన్ని రూపొందించేలా ప్లాన్ చేస్తున్నారట. అయితే ఈ ప్రచారం పైన అటు బాలయ్య కానీ ఇటు తేజస్విని కానీ ఎవరూ రియాక్ట్ కాలేదు. ఇటీవలే తేజస్విని ఓ గోల్డ్ జ్యువెలరీ బ్రాండ్కు అంబాసిడర్గా వ్యవహరించారు. అప్పుడే మూవీల్లోకి ఎంట్రీ పైన పెద్ద ఎత్తున ప్రచారం సాగింది. ఆ తర్వాత తన డాన్స్ వీడియోలతో సోషల్ మీడియాలో సందడి చేశారు. దాంతో ఆ ప్రచారానికి మరింత బలం చేకూరింది. నందమూరి ఇంటి నుంచి మరో వారసురాలు సినిమాల్లోకి ఎంట్రీ ఇస్తున్నారన్న ప్రచారం పైన ఫ్యాన్స్ హర్షం వ్యక్తం చేస్తున్నారు.